నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు వాటిపై విధిస్తున్న రుసుములను రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రుల కమిటీ అభిప్రాయపడింది. ఈ-పాస్ యంత్రాల కొనుగోలుకు రాయితీలు, దిగుమతి సుంకం రద్దు వంటి చర్యలు అవసరమని నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రుల కమిటీ సారథిగా ఉన్న చంద్రబాబు నాయుడు కమిటీ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు దూరంగా ఉన్న వారిపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా నోట్ల రద్దు అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం ముఖ్యమంత్రుల కమిటీ నియమించింది. ఈ కమిటీకి సారథిగా ఉన్న చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులతో పాటు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, యుఐడిఏఐ మాజీ అధ్యక్షులు నందన్ నీలేకనితోనూ సమీక్షించారు. సమస్య పరిష్కారం కోసం స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా కొన్ని చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజలు డెబిట్, క్రెడిట్ కార్డులను విస్తృతంగా వినియోగించేలా ప్రోత్సహించాలని భావించారు. డిజిటల్ లావాదేవీలకు భద్రతతో పాటు వీటిపై మరింత నమ్మకం కలిగించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎక్కడి నుంచైనా సులువుగా లావాదేవీల్ని నిర్వహించేందుకు వీలుగా మొబైల్ ఫోన్లలోనే ఐరిస్, బయోమెట్రిక్ తరహా పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ వ్యాలెట్ల వినియోగాన్ని విస్తృతపరచాలని కమిటీ సూచించింది. ఏపీలో పరిస్థితులను చంద్రబాబు కమిటీ సభ్యులకు వివరించారు. ఈ-పాస్ యంత్రాలు విస్తృతంగా వినియోగించడం, పేదలను ఆదుకునేందుకు జిల్లాకు 2 కోట్ల రూపాయల నిధులు, నగదు రహితంగా నిత్యావసరాల పంపిణీ గురించి చంద్రబాబు వారికి తెలిపారు. Banks are not capable of accepting that bank accounts online. There are no POS machines. Even POS machine has to connect it to one banking account. ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతాలు తెరిచి రూపే కార్డులు అందజేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అభిప్రాయపడ్డారు. రైతులు, అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులను ఆదుకోవాలన్నారు. ఐఐటి, ఐఐఎంలను భాగస్వాముల్ని చేసి విస్తృత రీతిలో నగదురహిత లావాదేవీలపై అవగాహన కల్పించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. మారుమూల ప్రాంతాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్ సేవల్ని విస్తృతపరచాలని ఒడిశా ముఖ్యమంత్రి తరపున సమావేశంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభిప్రాయపడ్డారు. 4 రూపాల్లో నగదురహిత లావాదేవీల్ని ప్రోత్సహించాలని యుఐడిఏఐ మాజీ అధ్యక్షులు నందన్ నీలేకని తెలిపారు. ఫోను లేని వారు మైక్రో ఏటీఎంలు వినియోగించాలని, సాధారణ ఫోన్లున్న వారి కోసం నగదురహిత లావాదేవీల్ని బాగా సరళీకరించాలని, స్మార్ట్ ఫోన్ల వారి కోసం ఫోన్లోనే ఈ-పాస్ చెల్లింపు ప్రక్రియ అంతర్గతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెట్కోర్ సంస్థ ఎండీ రాజేష్ జైన్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చైర్మన్ జనమే జయసింహ, ఐఐఎం ఆచార్యులు జయంత్ వర్మలు తమ అభిప్రాయాలను కమిటీతో పంచుకున్నారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణకు ఓ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం వీరి నుంచి వ్యక్తమైంది.